రెడీ కదా మీరు? రెడీ మేడం. బచ్చలాకు మజ్జిగ పులుసు రెడీ మేడం. ఓకే అండి, మరి బచ్చలాకు మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలాకు మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చల కూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఆవపిండి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఆయిల్, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరము, ఓకే, కొబ్బరి, ఎండు కొబ్బరి, మెంతు పౌడర్, ఓకే, ధనియా పౌడర్, ఆవా పౌడర్. ఆవ పొడి కూడా వేస్తే బాగుంటుందా? ఓకే, కొద్దిగా ఇంగువ, బచ్చలి ఆకులు. సో ఇదంతా బాగా ఇట్లా దగ్గరికి కావాలి. అది మగ్గటానికి కొద్దిగా సాల్ట్, పసుపు వేస్తారా? పసుపు కూడా, పసుపు కొద్దిగా. ఓకే, సో ఈ ఆకంతా కొంచెం మెత్తగా అయిపోయేదాకా మగ్గిచ్చేసి సో ఈలోగా మజ్జిగ చేసుకుంటారా? శనగపిండి, కొద్దిగా వాటర్, సో కొంచెం చిక్కగా వాటర్. చూద్దామా ఇది ఒకసారి? సో సరిపోతుందండి ఇలాగా? ఓకే, సో ఇప్పుడు దీంట్లో మజ్జిగ ఇందులో వాటరు, శనగపిండి. సో ఇంకొంచెం చిక్కగా రావటం. ఓకే, కొద్దిగా సాల్ట్. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి అవ్వాలా మనకి? ఇందులో ఇంక ఇప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకర్లేదా? అవసరం లేదండి. పల్చగా కావాలి అంటే కొంచెం అట్లా ఇష్టం. పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, చిక్కగా అంటే ఇట్లా. సో బచ్చలాకు కొంచెం జిగురు ఉంటుంది కదా, సో ఈ మజ్జిగ పులుసులో బానే ఉంటుందా ఈ బచ్చలాకు? బాగుంటది మేడం. మన రైస్ కు, చపాతీ వేసుకోవటానికి మనం ఇట్లా పెరుగులాగా. చపాతీ లాంటి వాటిలో కూడా బాగుంటది. ఓకే, సో మీకు కూడా ఏమన్నా ఇవిలాగా వర్క్స్ చేయటం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి? టైలరింగ్స్. మీరు టైలరింగ్ అంటే మామూలుగా ఇంట్లో మీకే? ఓకే, కానీ మంచి టైం పాస్ అయిపోతుంది కదా ఇంట్లో. మన వరకు చేసేసుకుంటారు, పీకు ఫాల్స్ అన్ని అవి వస్తే చాలండి, సగం పని తగ్గిపోతుంది. లేకపోతే ఏమైనా పెళ్లిళ్ళు ఇలాంటివి వస్తే టైలర్ షాప్ చుట్టూ తిరగలేక చచ్చిపోవాలి. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది సిరామిక్స్ అండి, టైల్స్ అండ్ సిరామిక్స్, నల్గొండ. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాసులు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు, ఒక పాప. ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్, పాప ఫస్ట్ ఇయర్. పేర్లు ఏంటి? సాయి తేజ బాబు పేరు, అమ్మాయి సహస్ర. ఇద్దరు అక్కడే చదువుకుంటున్నారా? అక్కడ నల్గొండలో. వెరీ గుడ్. సో బేసిక్ గా ఇలాంటివన్నీ సమ్మర్ వస్తే బాగా చేస్తూ ఉంటారు. మా వాడికి ఇష్టం అండి చాలా ఇది. అవునా? కానీ ఆకులు ఉంటుంది ఆయనకి. మరి ఆకులు ఉండకుండా ఎలా చేస్తారు? ఆకులు పేస్ట్ చేయాలి, అప్పుడు పేస్ట్ చేసి కలిపేయాలి. తినమని పెడితే ఆకులు తినాలి కదా అని. అవును, కొప్పడితే తినేస్తాడా? ఓ, ఆఫ్ చేసేనా? ఒక్క చుక్క అటు ఇటు అవ్వకుండా భలే వంపారే గిన్నెలోకి. గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే,
సో రెడీ. గీత గారు బచ్చలి మజ్జిగ పులుసు రెడీ. కొత్తిమీర మజ్జిగ పులుసులో ఉంది యాక్చువల్ గా. ఓకే, సో మరి బచ్చలి మజ్జిగ పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలాకు మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగాక పచ్చిమిర్చి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, ఆవపిండి, ఇంగువ, తరిగిన బచ్చలి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో పెరుగు వేయాలి. శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలాకు మజ్జిగ పులుసు రెడీ. బచ్చలాకు మజ్జిగ పులుసు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు. బాగుంది. అంటే బచ్చలాకు ఫ్లేవర్ కూడా దీంట్లో బాగా కలిసిపోయింది పులుసులో. ముందు కొంచెం వేయించాం కదా. అవునండి. ఆ ఫ్లవర్ అనేది వాటర్ వచ్చేసరి. అవును, బాగుంది, ఐడియా బాగుంది బచ్చలాకుతో ఇలా మజ్జిగ పులుసు అనేది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పూరి అంటే అందరూ ఇష్టపడతారు, కానీ ఆయిలీ ఫుడ్ అనే తినడానికి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్లిమ్గా ఉండాలనుకునే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు, కాస్త కొలెస్ట్రాల్ భయం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది అని. మరి ఇలా ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకోకుండా ఉండాలి అంటే పూరీలు ఒత్తుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని దాని తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. మామూలుగా మిక్సీ వేసుకున్న తర్వాత ఆ ఘాట్ అంతా కూడా మిక్సీలో అలాగే ఉంటుంది. అంటే బాగా మసాలాలు వేసినా లేదా కారం వేసినా ఆ ఘాట్ అలాగే ఉంటుంది. ఈ ఘాటు పోవాలి అంటే అందులో కొద్దిగా వంట సోడా వేసేసి ఒక రోజంతా కూడా అలాగే ఉంచి మరుసటి రోజు క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీకి పట్టిన ఈ ఘాట్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇల్లంతా సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటే కాసేపు ఇంట్లో కూర్చుందాం అనిపిస్తుంది, ఇంట్లో ఉందాం అనిపిస్తుంది. అందుకే చాలామంది రూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు, అగరబత్తీలు వాడుతూ ఉంటారు. అగరబత్తి వెలిగిస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది. ధూప్ స్టిక్స్ ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు. అలాగే ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కల్ని సన్నటి మంట మీద కనుక ఉడికిస్తూ ఉన్నట్లయితే ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉల్లిపాయ తరిగిన, అలాగే వెల్లుల్లి వల్చిన చేతులకి ఆ ఘాటు అనేది బాగా అంటుకుంటుంది. దాని తర్వాత ఏ పని చేసినా కూడా ఈ ఘాటు ఒక పట్టాన పోదు, వాటికి కూడా అంటుకుని ఆ స్మెల్ ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఉల్లిపాయ కట్ చేసే ముందే చేతులకు కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఆ ఘాటు అనేది చేతులకు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆమ్లెట్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎగ్ బాయిల్ చేసిస్తే తినరు, కానీ ఆమ్లెట్ రూపంలో ఇచ్చామనుకోండి కొద్దిగా అయినా తింటారు. మరి ఆమ్లెట్ మరింత టేస్టీగా బాగా పెద్దదిగా తయారు చేసుకోవాలి అంటే ఎలా అంటే, ఎగ్ పగలగొట్టుకుని గిల్లకు కొట్టుకునేటప్పుడు అందులో బాగా చల్లటి నీళ్ళు కొద్దిగా వేసుకుని కలుపుకొని ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ పెద్దదిగా కూడా వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోదు కూడా. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి మరీను. ఎందుకంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కాకరకాయ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్స్ కాకరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మరి చేదుగా ఉంటుంది కదా, చేసుకోవడం ఎలా అని చాలామంది కాకరకాయ తినడానికి కాస్త ఇష్టపడరు. ఇలాంటప్పుడు కాకరకాయని బియ్యం కడిగిన నీళ్ళలో కాస్త నానబెట్టి దాని తర్వాత కూర చేసుకున్నట్లయితే ఈ చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది.
అభిరుచి